పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు నమో బ్రహ్మాదిత్యో బ్రహ్మ విద్యాయ నమో సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన సత్యగతో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిర్భయానందాయ విద్మహే అజల పరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పరః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం సత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. అర్జునోవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. మొట్టమొదట శ్లోకం అంటే భక్తి యోగం. మానవ జీవితానికి అవసరాలేమి? మానవ జీవితానికి అవసరాలేమి? మానవ జీవితానికి అవసరాలేమి? రోటీ కప్పడం ఒక ఉద్దేశం చెప్పేశాను. మానవుడు బుద్ధిగత జీవి. ఆ రోటీ కప్పడం కానీ మిగిలిన జీవులకు మానవుడికే ఎందుకు అడిగారు? మానవుడికి బుద్ధి ఉంది కదా. బుద్ధి కలిగినటువంటి మానవుని యొక్క అవసరాలు ఏవి? కర్మ, భక్తి, యోగం, జ్ఞానం. ఈ నాలుగే నీ అవసరాలు. అంటే మానవ జీవితం జనమైంచి మరణం దాకా బుద్ధి పనిచేయాలక్కర్లేదు. పనిచేస్తేనే కదా సాధ్యమయ్యేది. కాబట్టి బుద్ధి ఏ స్థాయిలో పనిచేస్తుంది? కర్మ అనేది మొదటి స్థాయి. తదుపరి స్థాయి భక్తి, తదుపరి స్థాయి యోగం, తదుపరి స్థాయి జ్ఞానం. మీరందరూ దాదాపు వివాహమైన వాళ్ళే కనబడుతున్నారు. అవని వాళ్ళు ఉన్నారమ్మా. సంతోషం. కవర్ వాడు నీ పేరు. సరే, మనం గుర్తుపెట్టుకోండి, వివాహం అవ్వగానే మీకు ఒక భక్తి ప్రారంభం అవుతుంది. ఏమిటా భక్తి? గృహస్థాశ్రమ ధర్మం దేంతో ప్రారంభమైందయ్యా? ప్రతిభక్తితో ప్రారంభమైంది. అంటే అంతకుముందు ఆవిడకి భక్తి లేదా? వివాహం కాకముందు నీకు భక్తి ఉండే అవకాశం లేదా? ఇందుగా ఏమిటది? ఈశ్వర భక్తి. ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడు అంటే శివుడిని కాదు, ఈశ్వర అసలు శబ్దం అది. వెంకటేశ్వర అందులో కూడా ఈశ్వరుడే, విఘ్నేశ్వర అందులో కూడా ఈశ్వరుడే, సాయీశ్వర అందులో కూడా ఈశ్వరుడు. ఎక్కడ చెప్పినా ఈశ్వర. అంతేగాని ఈశ్వరుడు కాదు. అదేనండి, సర్వము ఈశ్వరమే, ఈశ్వరమయమే. కాబట్టి
జాగ్రత్తగా గమనిస్తే వివాహానికి ముందు కూడా నీకు భక్తి ఉంది కదా. ఇప్పుడు ప్రత్యేకంగా వివాహానంతరం భక్తి అంటాడు ఏమిటి అంటే అప్పుడు ఆవిడ ఈశ్వరుడు ఎక్కడున్నాడా అని పరోక్షంగా భక్తితో వెతుకుతూ ఉన్నాడు. అర్థమైందండి? పరోక్షంగా ఈశ్వరుడు ఎక్కడున్నాడా అని వెతికేటటువంటి ఆవిడికి ఈశ్వరానుగ్రహం ప్రత్యక్షంగా భర్త రూపంలో ప్రత్యక్షమైంది. అందువలన పతిభక్తి కలిగి ఉన్నట. ఎవరు? పార్వతీదేవి సంగతి చెప్తున్నారు, నీ సంగతి చెప్పడం. అమ్మయ్యా బతికించారు, నన్ను అంటారేమో రేపటి నుంచి మా ఆయన కాడ దండ పెట్టమంటాడు అని మీరు గొంతులో వెనకాయ పడక్కర్లేదు. అందరూ పార్వతీదేవి స్వరూపాలుగానే చెప్పారు. అందరు మీ స్వరూపం ఏంటి? ఆ పార్వతీదేవి. మీ శ్రీవారులందరికీ స్వరూపం ఏంటి? ఈశ్వరుడే. ఆ దృష్టితో జీవించాలి, అప్పుడు అది భక్తి. ఆ స్థాయి మాకు లేదండి అన్నాను అనుకున్నాం. అప్పుడు ఎక్కడికి వచ్చాడు బుద్ధి? కర్మ. చేసే పని. మా ఆయన తెచ్చే ప్యాకేజే నాకు ఇంపార్టెంట్ అండి, అతి భక్తి ఈశ్వర భక్తి ఇచ్చాడు నాకు ఇంపార్టెంట్ కాదండి, ఐ మ్యారీడ్ ఓన్లీ ఫర్ ప్యాకేజ్ అన్నాం అనుకోండి. మా ఆయనకి ఇల్లు ఉంది, మా ఆయనకు కారు ఉంది, మా ఆయనకు మంచి ఉద్యోగం ఉంది, మా ఆయనకు మంచి జీతం వస్తుంది, నేను అడిగినవన్నీ తెచ్చి పెడతాడు, కోరికలను తీరుస్తాడని పెళ్లి చేసుకున్నానండి అన్నాం అనుకోండి. అప్పుడు ఎక్కడికి వచ్చేసింది కొంచెం? కర్మానుసారిణి. అందుకే సూత్రం ఏం చెప్పారు? కొంచెం ఎప్పుడు కూడా ఎడిపోతుందట, కర్మానుసారిణి. చేసే పనిని బట్టే బుద్ధి సేపు. కాబట్టి కర్మానుసారిణి అయినటువంటి బుద్ధిని మొట్టమొదటి పరిణామం ఈశ్వరానుసారిణి మార్చడాన్ని భక్తి అంటుంది. పెట్టండి బుద్ధిని భౌతికమైనటువంటి ప్రపంచం, భౌతికమైనటువంటి పనులు, ఆ పనుల యొక్క ఫలితాల మీద పనిచేసేటటువంటి బుద్ధిని ఈశ్వరానుసారినిగా మార్చుకోవడానికి భక్తి. అదే బుద్ధిని ఆత్మానుసారినిగా మార్చాలి, అప్పుడు అది యోగం. ఆత్మానుసారినిగా మారిస్తే యోగం. అదే బుద్ధిని పరమాత్మానుసారినిగా మార్చాలి, అప్పుడు అది జ్ఞానం. కాబట్టి బుద్ధి ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చును. మార్చుకోగలిగింది బుద్ధినే. మానవుడు మార్చుకోదగింది బుద్ధినే. అర్జెంట్ గా 4 చేతులు రమ్మంటే వస్తాయా నీకు? రావా? అదేమిటి? ఇంతే. ఈ ఉపాధికి ఇదే పని. 2 కాళ్ళు, 1 తలకాయ, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు అవే ఉంటాయి అంతే. అర్జెంట్ గా పెరగమంటే పెరుగుతాయా? పెరగడం. కాబట్టి మారేది ఏమిటంటే ఎప్పుడూ కూడా జీవితం మొత్తం మీద మాత్రమే. అది ఎలాగా అంటే ఏవం సతతయుక్తాయై. బుద్ధి ఎలా మారుతుంది? నిరంతరాయంగా ప్రయత్నం చేస్తేనే మారుతుంది. సతతము ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తానంటే మాను, సంవత్సరానికి ఒకసారి చేస్తానంటే, జీవితానికి ఒకసారి చేస్తానంటే, జన్మకో శివరాత్రి అన్నారు కదండి, 100 సంవత్సరాల్లో ఒకసారి చేస్తే సరిపోతుంది కదండి అంటామనుకో, అప్పుడు అది మారదు. అందుకని భక్తి యోగంలో ప్రాథమికంగా మొట్టమొదటి శ్లోకంలోనే మొట్టమొదటి ఎవరు? అర్జున వాచన భగవాన్ వాచన. అర్జున వాచన ఏమయ్యా ఎప్పుడూ చేయమంటావే, ఒక పని చేయాలంటే ఎప్పుడూ చేయాలి. సేవం సతతయుక్తాయై, ఎప్పుడూ కలిసి ఉండాలి. బుద్ధి ఎప్పుడూ కూడా దేనితో ఒకదానితో కలిసిపోతేనే అది పనిచేస్తుంది. కలవకుండా పనిచేయమంటే పని. కరెంటుని స్వయంగా పని చేయమన్నారు, నేను పనిచేస్తుందా? దానికి ఒక బల్బుని అటాచ్ చేసాం, ఏమైంది? వెలుగులు ఇచ్చింది. ఫ్యాన్ అటాచ్ చేసాం, గాలిలు ఇచ్చింది. రిఫ్రిజిరేటర్ని అటాచ్ చేసాం, ఏసీని అటాచ్ చేసాం. అట్లాగే బుద్ధికి కూడా ఎప్పుడైనా ఏదో ఒకటి అటాచ్ చేయాలి, లేకపోతే బుద్ధి స్వయంగా ఈ బుద్ధికి కంప్యూటర్ని అటాచ్ చేసాం, పనిచేస్తుంది. అర్థమేనండి? బుద్ధి లేకుండా ఈ కంప్యూటర్ని వాడగలుగుతాం, తెలివి లేకుండా వాడలేం. బుద్ధి అంటే అర్థం అక్కడ తెలివి. ఆ తెలివిని ఎప్పుడూ కూడా దేన్నో దాంతో నియమిస్తూ ఉండాలి. దానికి లీడర్ని పెట్టాలి. ఆ లీడర్ లేకపోతే ఈ బుద్ధి స్వయంగా లీడర్ కాదు. బుద్ధి ఎప్పుడు కూడా అనుసరించేది, ఫాలోయర్. అర్థమేనండి? కాబట్టి మన జీవితంలో ప్రాథమిక దశలలో వికాసం 4 స్థాయిలో ఉన్నట బుద్ధికి. మొదటి వికాసం కర్మ, రెండవ వికాసం భక్తి, మూడవ వికాసం ఆత్మ యోగం, 4వ వికాసం జ్ఞానం. ఇది ఆఖరి వికాసం. బుద్ధి వికాస స్థాయిలో ఆఖరి వికాసమే
జ్ఞానం. సరే, అందుకని ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చెప్పుకోకపోతే వాచ్యార్థమే చూడు. ఏవం సతతయుక్తాయ్ భక్తాస్త్వాం పర్యుపాస. సరిగా చదవాలి. మంచిగా ఉంది. ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పరిఉపాసతే. భక్తాస్త్వాం, త్వాం అంటే నేను, త్వం అంటే నేను. ఎవరయ్యా మరి ఉపాసన చేసేది? నేనేగా. కారణం ఏదైనా కావచ్చు, కోరికలు తీరడానికి కావచ్చు, లేదా ఆనందం కోసం కావచ్చు, లేదా కష్టాలు పోవడం కోసం కావచ్చు, లేదా ఇంకేదైనా ఫలితం కోసం కావచ్చు. భగవంతుడిని భజించేది ఎవరు? నేనేగా. భక్తాస్త్వాం పర్యుపాసతే. పర్యుపాసతే అంటే ఏమిటి? పరి అనేటటువంటి ఉపసర్గ చేర్చి వాడారు. ఉపాసన అందరూ చేస్తారు, కానీ అది పర్యుపాసన ఎప్పుడవుతుంది అంటే అధిగమించడానికి చేసేటటువంటి ఉపాసన. ఏమి అధిగమించాలి? బుద్ధి ద్వారా నువ్వు కర్మని అధిగమించాలి, భక్తిని అధిగమించాలి, యోగాన్ని అధిగమించాలి, ఎవరికి జ్ఞానస్థితికి చేరుకోవాలి. అప్పుడు అది పర్యుపాసన. జ్ఞాన లక్ష్యంతో చేయబడినప్పుడు ఏ ఉపాసన అయినా అది పర్యుపాసన అవుతుంది. అదే ఆత్మజ్ఞాన లక్ష్యం, బ్రహ్మజ్ఞాన లక్ష్యం, తత్వజ్ఞాన లక్ష్యంతో కనుక ఆచరించకపోయినట్లయితే అది ఉపాసన మాత్రమే. అంతవరకే వెళ్ళి ఆగిపోతుంది, ఆ తర్వాత ముందుకు వెళ్ళదు. ఏదైనా చెయ్యి, లక్ష్యం మాత్రం ఏమై ఉండాలి? ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, తత్వజ్ఞానమే అయి ఉండాలి. అప్పుడు అది పర్యుపాసన. ఏ చాప్యక్షరం బ్రహ్మవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. నాయనా, ఇప్పటిదాకా నన్ను అంతకు ముందు అధ్యాయాలలో భవేద్ యోగి అర్జున అని పరమాత్మ చెప్పాడు. అర్జునుడి ప్లేస్ లో మనం ఉన్నాం అనుకోండి కాసేపు. మనం కూడా రోజువారీ జీవితం దేనికోసం జీవించాలట అంటే మానవ జీవితం 4 స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఒకటి రోగి, కింద పడుకోమంటే కష్టం అయిపోయింది. నిద్రపోతే సుఖం అండి, పోవద్దంటే కష్టం. భోజనం చెయ్యమంటే సుఖం అండి, మానేయమంటే కష్టం. చూడండి, అంతేనా కాదు? మరి భోగి యోగిగా ఎట్లా మారతాడు? మరి భోగి యోగిగా ఎట్లా మారతాడు? మరి ఇదే పనిని ఈశ్వరుడు కోసం చేయవయ్యా అన్నాను. నేనేమన్నావు? ఇప్పుడు నువ్వేదో భోగం కోసం, సుఖం కోసం చేస్తున్నావు కదా, ఈ సుఖం కోసం చేసే పనులన్నీ ఈశ్వరుడు కోసం చెయ్యి. అప్పుడేమైంది? ఈశ్వరుడు కోసం స్నానం చేశాడు, తీర్థ స్నానమైంది. ఈశ్వరుడు కోసం తిన్నాడు, ప్రసాదమైంది. ఈశ్వరుడు కోసం మానేశాడు, ఉపవాసం అయింది. ఈశ్వరుడు కోసం మేల్కొన్నాడు, జాగరణమైంది. అన్నీ ఈశ్వరుడు అనే ఓరియంటేషన్ మార్చాం. సుఖం కోసం అనే బదులు ఈశ్వరుడు కోసం అనేటటువంటి జీవన శైలిని అలవాటు చేసుకున్నట్లయితే నీకు బోధపడుతుంది భోగి యోగి ఎట్లా అవుతాడు. అలా మారినంత కాలం భోగి గారు. ఏమండి, ఏకాదశి ఉపవాసం, మహాశివరాత్రి ఉపవాసం, మాస శివరాత్రి ఉపవాసం. నువ్వు అంటే ఉపవాసం, ఆ అంటే ఉపవాసం. సనాతన ధర్మం చాలా కష్టం అండి. చాలా మంది సన్యాసం పుచ్చుకోవాలనుకుంటారు. సన్యాసం పుచ్చుకుంటే 30 రోజుల్లో ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి తెలుసా ఎవరికైనా మీకు? 15 రోజులు ఉపవాసం. 15 రోజులే ప్రసాదం. మీ శ్రీవారికి చెప్పాలి, వదిలేస్తా అంటున్నాడు. 30 రోజులు ఎట్లా ఉండదు అక్కడ వదిలేస్తే. ఏ ఆశ్రమంలో చేరితే సన్యాసాశ్రమంలో, ఆశ్రమంలో చేరాలనుకోండి సన్యాసిగా 15 రోజులే భోజనం. 15 రోజులు ఉండదని భోజనం కాదు, అది భిక్ష. మళ్ళా మారు వడ్డాననేది ఉండదు, మారు అడగడం అసలు ఉండదు. ఆయన అడగడు, మనం వడ్డించాం అని కదా అని పెద్ద సైజు ప్లేట్ పెట్టుకోవడం కుదరదు. విస్తరి పెద్ద విస్తరి వేయడం కుదరదు. మీరు భోజనాలకు ఎలా వేస్తున్నారు? విస్తరేస్తారు కదా. సన్యాసికి అలా కుదరదు. చేతి ఇంత సరిపోయడంతే భిక్షా పాత్ర ఉండాలి. దానికి కూడా నియమం ఉంది. తరతల భిక్ష. ఎంత పట్టుకోవాలయ్యా భిక్షా పాత్ర? ఈ చేతిలో సరిపడేటంత భిక్షా పాత్రే ఉండాలి.
అందులో పెట్టినంత ఆహారంతో నువ్వు సరిపెట్టుకోవాలి. దాన్ని భిక్ష, దాన్ని కరతల భిక్ష అంట. ఎన్ని రోజులు తినాలి, ఎన్ని రోజులు మానేయాలి? ఎవరి కోసం? ఈశ్వరుడి కోసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? ఎవరి కోసం తింటున్నావు ఇప్పుడు భోగిగా? నా కోసం. సుఖం ఎవరికి కావాలి ఇప్పుడు? నా కోసం. ఎన్ని రకాల కూరలో, ఎన్ని రకాల పప్పులో, ఎన్ని రకాల సాంబార్లో పోసేసాను లోపల. కానీ అడ్రస్ ఉందంట? అడ్రస్ ఉందా? ఎన్ని రకాల ఆహార పదార్థాలు, ఎన్ని రకాల భోజనాలు, ఎన్ని రకాల సుఖాలు. వాటన్నిటి వెనకాల ఏముంది? సుఖమే కదా. ఏమైనా ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నాకండి. ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నావా? ఇంకా అక్కర్లేదు ఐఎమ్ సాటిస్ఫైడ్ ఇక చాలా అన్నావా? ఇప్పుడు అన్నా మళ్ళీ రేపు అడగ. అదేమిటి ఎప్పటిదప్పుడే పరగడిపోయినట్టు అవేమిటి? కాబట్టి ఏమిటి ఎప్పుడు ఇక చాలే, అవసరం లేదని మాత్రం అనకండి. అవసరం లేదంటే ఇంక మళ్ళీ అవసరం లేదు. అందుకే మనం ఏం చేస్తున్నాం ప్రతిదానికి అంటే మళ్ళీ రేపటికి మామూలు. కాబట్టి ఇక చాలు వ్యవహారం అంతా భోగి. అర్థమైందండి? ఎవరైతే యోగి ఇవే పనులను ఈశ్వరుడు కోసం చేస్తావో అప్పుడు అది భక్తిగా మారుతుంది. కాబట్టి భక్తుడే కానటువంటి వాడు యోగి అవుతాడా? అలా ఎలా అవుతాడు? అవును. కాబట్టి తన కోసం తాను నియోజించుకుని వినియోగించుకున్నటువంటి బుద్ధి కర్మానుసారిణి. అదే బుద్ధి అదే పనిని ఈశ్వరానుసారిణిగా చేస్తే, బుద్ధిని ఈశ్వరానుసారంగా కనుక నియమిస్తే అది భక్తి. బుద్ధిని ఆత్మానుసారంగా కనుక నియమిస్తే అది యోగం. అదే పరమాత్మానుసారిణిగా నిర్ణయించి అక్కడ కనుక నిలపగలిగితే అది జ్ఞానం. భక్తి ద్వారా నువ్వేం తెలుసుకోగలిగావు? ఎందుకంటే నాకు భక్తి. భక్తి ప్రయోజనం ఏమిటి అంటే అక్షరం అవ్యక్తం ఈ రెండు తెలుస్తాయి. ఇప్పుడు మనకేం తెలియవు? అక్షరం తెలియదు, అవ్యక్తం తెలియదు. అక్షరం అంటే ఏమిటి? ఏబిసిడీలుగా ఇలా భాషకు సంబంధించినవి కాదు. క్షరం అంటే నశించిపోయేది, అక్షరం అంటే నశించనిది. మన బుద్ధి ఎంతసేపు నశించేటటువంటి వాటినే గుర్తుపట్టగలదు. అది బుద్ధి కర్మానుసారమే. నేను ఎంతసేపు ఏం కావాలి? పిల్లవాడికి ఒక బొమ్మ కావాలండి. ఆ బొమ్మ ఎటువంటిదై ఉండాలి? వాడు చెప్పినట్టు ఆడేదై ఉండాలి. అంతేనా కాదు? వాడిని డామినేట్ చేసే బొమ్మ తెచ్చివ్వండి, ఏం చేస్తాడు? అయితే భయపడతాడు, లేదంటే ఏడుస్తాడు. అదే వాడు ఆడుకునేటటువంటి వాడికి లోబడిపోయే బొమ్మది అనుకోండి, వాడికి ఆనందదాయకమే. కాబట్టి మనం అన్ని ఎటువంటి ఎంపిక చేసుకున్నామట? అది కర్మానుసారిణి. తాత్కాలికమైనటువంటివి, నశించిపోయేటటువంటివి మాత్రమే ఎంపిక చేసుకుని వాటితో ఆటలాడుతూ అదే సుఖమని మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మన బుద్ధి తెలుసు. అసలు మనకు భగవంతుడు బుద్ధిని ఎందుకు ఇచ్చాడయ్యా అంటే అక్షరాన్ని అవ్యక్తాన్ని తెలుసుకోవడం కోసం. మానవుడికి మాత్రమే ఇవ్వబడినటువంటి వరం బుద్ధి. ఆ బుద్ధి ద్వారా అక్షరాన్ని అవ్యక్తాన్ని తెలుసుకోవడం మాత్రమే యోగం. అందుకే చివరి మాట ఏం చెప్పాడు? ఏచాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమా. యోగం అనగా ఏమి? మాటి మాటికి నేను నీకు బుద్ధి యోగాన్ని ఇస్తాను అంటుంటాడు పరమాత్మ భగవద్గీతలో. పరమాత్మ ఇచ్చే, ఈశ్వరుడు ఇచ్చే వరం ఏమిటయ్యా అంటే బుద్ధి యోగం. ఎన్నో వరాలు అడగవచ్చు. ఆ వరాలన్నీ ఏముంటే సాధించగలుగుతాం? బుద్ధి ఉంటే తెలివి ఉంటే సాధించవచ్చు. కాబట్టి డైరెక్ట్ గా ఇప్పుడు అరటి పండు కావాలని అడిగాం, నీ చేతిలో తదాస్తుని అరటి పండు ఏం పెట్టాడు సినిమాలో లాగా. అరటి పండు సంపాదించుకునే తెలివినిస్తాడు. ప్రపంచంలో అందరూ ధనాన్ని ఇవ్వమని అడుగుతున్నారా లేదా? నాకు సరిపోయినంత ధనం లేదండి, ఏమంటే నన్ను కొద్దిగా ధనవంతుడు చేయండి అని ఈశ్వరుని ప్రార్థించాడు. ఏం చేస్తాడు? ధనాన్ని సంపాదించే తెలివినిస్తాడు. అంతేగాని అర్జెంట్ గాని సాయంత్రం లేకపోతే రాత్రి వచ్చేసి ధనలక్ష్మిని ఇంట్లో కోట్లాది రూపాయలు లేకపోతే బంగారు నాణ్యాలు వర్షం సినిమాలో చూపెట్టే ఏం కురిపించదు. ఏం చేస్తుంది? ఏం చేస్తాడు? తథాస్తు అని నీకు ఆ తెలివినిస్తాడు. కాబట్టి ఎంతసేపు భగవంతుని యొక్క ప్రసాదం ఏమిటంటే నీకు ఆ తెలివినివ్వడమే బుద్ధి యోగం. కాబట్టి
ఆ బుద్ధి యోగం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సినవి రెండు, అక్షరం అవ్యక్తము. అటువంటి బుద్ధిని ఇవ్వమని అడగాలంట భగవంతుడు. అదిగా భక్తి అంటే. అర్జునుడు అంత తెలివిగా ప్రశ్న వేశాడు. ఏమండి అందరూ భక్తులమేనంటారు కదా, అసలు నిజ భక్తులు ఎవరు? నిజమైన భక్తి ఏది అంటే భక్తి ద్వారా మాత్రమే బుద్ధిని ఈశ్వరానుసారంగా నిలబెట్టుకోగలుగుతాం. కాబట్టి అప్పుడు మాత్రమే ఆ అక్షరాన్ని అవ్యక్తాన్ని తెలుసుకోగలుగుతాం, లేకపోతే తెలుసుకోగలుగుతాం. ఏ బుద్ధి ద్వారా అయితే అక్షరాన్ని అవ్యక్తాన్ని తెలుసుకోగలుగుతామో దానిని భక్తి అంటాం. అది కూడా ఎటువంటిదై ఉండాలట? అవ్యభిచారిణి భక్తి, మారిపోయినటువంటిదై ఉండాలి. అదే మళ్ళీ మారిపోయేదే ఉండకూడదు. ఒకసారి ఆ తెలివి వస్తే మళ్ళీ పోకూడదు. ఈ పూటకు మాత్రమే వచ్చి ఈ గంటకు మాత్రమే వస్తాయి, మళ్ళీ రేపటికల్లా పోతే ప్రయోజనం లేదు కదా. కాబట్టి అటువంటి శాశ్వతమైన మార్పు పొందడమే యోగం అంటే. చదవండి. మీ టార్గెట్ టైం ఎన్నింటి వరకు? 10:30 2 అది చూసుకోండి. చూస్తున్నాడు కదా, మీ టైం ఎన్నింటికి వరకు చెప్తే అంతవరకు చదువుతాడు, అంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అదంతా అవ్వదు ఎలాగూ, మొత్తం అధ్యాయం అవడం అవ్వదు ఎలాగూ, మొత్తం 2 శ్లోకాలు అవుతాయి. హలో యజమాని గారు, 1:09 టైము లంచ్ అనేది స్టార్ట్ చేద్దాము. మీ ఇష్టం అండి. 1:30 ఓకే 2 మీ ఇష్టం, నాదేం లేదు. మనకి 24 గంటలు ఉంటాయి. ఓకే 2 అండి. అక్కడ అడగాలి. ఓకేనా? ఈ లోపల పిల్లలు వస్తారనుకో, వాళ్ళని గమనించాలి, అది చూసుకోవాలి. తల్లులు వెళ్ళాలనుకుంటున్నారు, పిల్లలు కనబెట్టాలి. సరే 1:30 దాకా. మంచిది, సంతోషం. శ్రీ భగవాన్ వాచ. ఒకటే ప్రశ్న, భక్తి యోగం మొత్తానికి ఒకటే ప్రశ్న. అర్జున వాచ 20. మయ్యా వేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధాయ పరయోపేత పరయోపేత స్థేమే యుక్తతమా మతాః. తేమే కాదు, తేమే విడిపోయింది కదా. పరయోమత తేమే యుక్తమత మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తాముపాసతే శ్రద్ధయా పరయోపేతా తే యుక్తతమా మతాః. ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. గానం చేయడానికి పనికొచ్చేది గీత. ఆ రసాస్వాదన ఉండాలంట. టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ లాగా నట్లు డాట్లు పెడితే లాగా మయ్యావేశ. వెంటనే చూడండి ఎంత గొప్ప వాక్యం. భక్తి యోగం మొత్తానికి కూడా ప్రాణప్రదమైనటువంటి సూచన. అసలు భక్తి అంటే ఏమిటి అనే చెప్తున్నాడు. నిజభక్తి, అసలు భక్తి ఎలా ప్రారంభం అవుతుంది? ఎవరిలో అయినా, ఏ మానవుడిలో అయినా భక్తి ఎలా ప్రారంభం అవుతుంది? మయ్యావేశ్య మనో యే మాం, నేను వాడి హృదయాన్ని ఆవేశిస్తాను. అదే నీకు ఈశ్వరారాధన చేయాలని సంకల్పం కలిగిందండి. ఎవరికి కలిగింది? నీకే, యజమానికి కలిగింది. ఎలా కలిగింది? ఈశ్వరుడు నీ హృదయాన్ని ఆవేశించాడు. నేను అనుకుంటున్నావేమో, నువ్వు అనుకుంటే జరగదా అది. నీ హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నీకు ఆ సంకల్పానికి అవకాశాన్ని ఇచ్చాడు, ఆ సంకల్పం చేసాడు. మయ్యావేశ్య మనో ఏమా, మనో ఆవేశాన్ని పొందింది మనస్సు. రేపు నేను ఈశ్వరారాధన చేస్తాను, ఎన్ని పనులున్నా సరే చేస్తాను. ప్రతిరోజు ఈ సమయానికల్లా నేను ఈశ్వరారాధన చేస్తాను, అనుక్షణం చేస్తాను అని ఏ నిర్ణయం నువ్వు చెప్పాలన్నా మనస్సు ఆ సంకల్పాన్ని, ఆ ఆవేశాన్ని పొందాలి. దాన్ని భక్త్యావేశము అంట. అనేక రకాల ఆవేశాలు ఉన్నాయి మనకి, అవునా కదా? హరిషడ్వర్గాలు కూడా ఆవేశమే, కానీ వాటి ప్రయోజనం వేరు. భక్త్యావేశం యొక్క ప్రయోజనం వేరు. కాబట్టి ఈశ్వరానుగ్రహాన్ని తెలుసుకోవాలి అంటే భక్త్యావేశమును పొందిన మనస్సు ఉండాలి. ఫస్ట్ రిక్వైర్మెంట్.
అది కూడా ఎటువంటిది ఉండాలి? మయ్యా వేశ్యమేమా నిత్యయుక్తాముపాసతే. శ్రద్ధయా నిత్యయుక్త ఉపాసతే. ఉపాసన ఎట్లా చెయ్యాలి? నిత్యం చెయ్యాలి. మనమేం చెప్తున్నాం? వీకెండ్ చేస్తే చాలు. ఎందుకని? అమెరికాలో అన్ని వీకెండేనండి. అమెరికాలో ఈశ్వరుడు వేరే, అమెరికాలో భగవంతుడు వేరే. మరి అమెరికాలో వీకెండ్ మా దేశం వేరేనండి, మా సాధన వేరేనండి, మా ఉపాసన వేరేనండి, మా దేవుడు వేరేనని అంటారు. అలా ఎలా అంటావు? నిత్యయుక్త, ప్రతిరోజు చేయవలసింది. ఎవరికైతే ఆ భక్త్యావేశం ఉంటుందో, భక్త్యావేశంతో కూడిన మనస్సు ఉంటుందో, ఎవడైతే ఆ ఈశ్వరానుగ్రహానికి పాత్రతను పొందుతాడో, పొందాలనుకుంటాడు, వాడు నిత్యయుక్తాముపాసతే, రోజు ఉపాసన చేస్తాడు. అలా చేయకపోతే ఏమిటవుతుంది? భక్తిలలో తగ్గిపోతూ ఉంటుంది. మీటర్ రేటింగ్ ఉంటుందంటావా? కారు నడపాలండి, ఛార్జ్ ఎంత ఉండాలి? అంటేనేగా ఛార్జ్ అంటేనేగా నడిచేది. ఛార్జ్ కాకపోతే పెట్రోల్ ఏదో ఒకటి ఉండాలి కదా, నడిపించే ఇంధనం ఉండాలా వద్దా? మరి అది లేకుండా నడుస్తుందా? నడవదు కదా. అలాగే భక్తి అనే ఆచరణ కూడా నిత్యయుక్తాముపాసతే, రోజు చేస్తేనే అది నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. ఒక ఉదాహరణ చెప్పండి. మీ పిల్లల్ని ఇప్పుడు డే కేర్కి ఎప్పుడు పంపిస్తున్నారు? 9 o'clock. సంవత్సరానికి లేదు, సంవత్సరానికి పంపించారా లేదా? పంపించిన తర్వాత డే కేర్ లో ఒక నియమం ఉంది. మరలా సంవత్సరానికే నీకు ఒకసారి చూపిస్తాను. పిల్లవాడిని ఎప్పుడు చూపిస్తారు? సంవత్సరానికి ఒకసారి చూపిస్తారు. ఈ లోపల చూపెట్టి మరి ఆ పిల్లవాడిని నువ్వు గుర్తుపడతాడా? మీ అబ్బాయి కదా, గుర్తుపట్టాలి కదా. సంవత్సరానికి ఒకసారి చూస్తే మీ అబ్బాయి గుర్తుపట్టలేదు, నువ్వు గుర్తుపడతావు. సంవత్సరానికి ఒకసారి చూస్తే మీ అబ్బాయిని. మరి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేసే భక్తితో ఈశ్వరుని అలా గుర్తుపడతావు? సాధ్యమవుతుంట. నీవు కూడా భగవంతుడి బిడ్డవే కదా. కాబట్టి మీ అబ్బాయి నిన్ను రోజు ఎలా చూడాలనుకుంటున్నాడు, నీవు కూడా ఈశ్వర దర్శనాన్ని రోజు పొందాలనుకోవాలి. భగవంతునితో నీకు అలాగా తల్లి తండ్రి అనే సంబంధం కదా నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు కదా అది భక్తి అయ్యేది. మాతృభక్తి. భక్తికి మొదటి పాఠం మాతృభక్తి, తదుపరి పితృభక్తి, తదుపరి దైవభక్తి, తదుపరి దేశభక్తి. ఇవన్నీ భక్తే. కానీ ఇందులో అసలు వాళ్ళ అమ్మని గుర్తుపట్టాలంటే రోజు చూస్తేనే గుర్తుపడతాడు వాడు. అందుకే పుట్టంగానే మీరు అమెరికా పంపించేస్తారు, పుట్టంగానే ఇండియా పంపించేస్తారు. ఏది కాదు, మీరు పెంచలేరండి. వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు, నాయనమ్మ దగ్గరకు పంపించేయాలి. వాడు ఏడవకున్నారంటే ఎప్పుడు పంపించేయాలి? నెలపిల్లని పంపించేసావమ్మా, అప్పుడేమవుతుంది? వాడంతా అక్కడ కదా పెరిగింది, వాడు అమ్మమ్మనే అమ్మ అనుకుంటు. అప్పుడేమైపోయింది? ఎదిగిన తర్వాత ఎప్పుడో 6 నెలల తర్వాత వెళ్ళావు, లేదా సంవత్సరం తర్వాత వెళ్ళావు. ఎప్పుడు వెళ్తావు నీకే తెలియదు. లేదు 3 ఏళ్ల తర్వాత వెళ్ళావు, లేదా 5 ఏళ్ల తర్వాత వెళ్ళావు. ఏం చెప్పావు? ఐఆమ్ యువర్ మదర్, నువ్వు కాదు అని అడిగి చెప్పక్కర్లా. అంతేనా కాదా? ఎందుకని అలా గుర్తుపడనుకుంటావు. కాబట్టి తప్పక మానవ జీవితంలో నువ్వు నిత్యయుక్తాముపాసతే, వధువు ఉపాసన చెయ్యాలి, వధువు దర్శించాలి, రోజు ఆ స్థితిలో ఉండాలి. రోజు బుద్ధిని ఈశ్వరానుసారినిగా ఉంచాలి. అంతే. కోరిక కోసం కాదు, ఏమిస్తాడన్న ప్రశ్నతో కాదు. మయ్యావేశ్యమనో ఏమా నిత్యయుక్తాముపాసతే శ్రద్ధయా పరయోపేత. సరేనండి, రోజు అరగంట గంట చేయమన్నారు కదా, నేను రోజు అక్కడ అమ్మలకు వెళ్ళి కూర్చున్నానండి బాబు, అరగంట సేపు గ్యారంటీగా కూర్చుంటాను. సరిపోతుందా?
సరిపోదా? అక్కడికి వెళ్ళి కూర్చొని ఏం చేస్తామా అని అడిగి, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? భగవంతుడి ముందు కూర్చొని ఏం చేస్తున్నావు? అప్పుడు దృష్టి ఎక్కడ ఉంది? అప్పుడు నేను అనుగ్రహించేది కూడా ఎవరు? ఓరే, ఈశ్వరుడు ఎందుకు అనుగ్రహిస్తాడు? దేని మీద శ్రద్ధ ఉంటే అదే కదా లభించేది. కాబట్టి ఈశ్వరుడి మీద శ్రద్ధ లేకపోతే అనుగ్రహించలేవు. శ్రద్ధయా పరయోపేత ఏమి యుక్తతమామత. ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఎవరయ్యా? యుక్తతమ. యుక్తి అంటే తెలివి. అత్యంత తెలివైన వాళ్ళు అంటే శ్రద్ధ కలిగిన వాళ్ళే తెలుసు. ఎటువంటి శ్రద్ధ? ఈశ్వరుని యందు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళే ఉత్తమమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు. అదే మేధ, అదే ప్రజ్ఞ. అటువంటి తెలివిని నువ్వు పొందాలి. దానికి నువ్వు అర్హుడవు. మానవోపాధిలో పుట్టిన ప్రతి జీవి కూడా అటువంటి శ్రద్ధని పొందడానికి, ఆత్యంతిక శ్రద్ధను పొందడానికి అర్హుడివి. ఆ ఆత్యంతిక శ్రద్ధకే భక్తి అని పేరు. అల్టిమేట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిసిప్లిన్. శ్రద్ధ అంటే అక్కడ అర్థం ఏంటి? డిసిప్లిన్ ఉంటేనే, ఆ శ్రద్ధ ఉంటేనే నీకు భక్తి కుదురు. శ్రద్ధ లేకపోతే భక్తి కుదరదు. కాబట్టి మౌలికంగా ఈ మొదటి సూత్రాన్ని భక్తికి అర్హత వాక్యంగా, ఎంట్రీ టికెట్ గా నేను ప్రతిపాదన చేస్తా. కాబట్టి ఈ సూత్రాన్ని, ఈ శ్లోకాన్ని బాగా మననం చేయమంట. మయ్యా వేశ్యమనో ఏమాం నిత్యయుక్తావాసతే శ్రద్ధయా పరయోపేత ఏమే యుక్తతమా మతాః. ఏత్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. వెరీ గుడ్. ఏమిటి ఈ భక్తి? దేనికోసం? ఇప్పుడు సరే, ఇంత శ్రద్ధ ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పాడు కదా. ఫర్ వాట్? దేనికోసం చెప్పకపోతే నేను చేస్తానండి. దానికి ఏమంటాడు ఎప్పుడు కూడా? ఓ పని చేయాలండి అని చెప్పి, ఎందుకోసం? వై అనే ప్రశ్న అడగకుండా చేస్తావా? చెయ్యవు కదా. బుద్ధి కలిగినటువంటి మానవుడు, తెలివి కలిగినటువంటి మానవుడు ఏమి ప్రశ్న అడగకుండా చేస్తాడా? ఇక్కడి నుంచి కైలాసం దాకా నడిచి రావయ్యా అన్నా. కైలాస పర్వతం ఉంది కదా, హిమాలయాల్లో, అమెరికాలో ఉన్నావు కదా, ఈశ్వర దర్శనం కావాలంటున్నావు కదా, ఉన్న చోటు నుంచి కైలాసం దాకా నడిచేటి రాబో అన్న. ఏమంటావు? దేనికోసం అని అడుగుతావు లేదా? ఈశ్వర దర్శన నిమిత్తం. అంటే ఏ కర్మ చేసినా దేనికోసం అనే ప్రశ్న వస్తుందో రావడం లేదా? వస్తుంది. పైగా రోజు చేయమంటుంటివి. నిత్యయుక్తాముపాసతే, నువ్వు రోజు చేయాల్సిందేనయ్యా. ఓన్లీ అలాగలా చేద్దామంటే ఏమంటున్నాడు? శ్రద్ధగానే చేయాలంటున్నాడు, తెలివితోనే చేయాలంటున్నాడు, దృష్టి పెట్టే చేయాలంటున్నాడు. క్యాజువల్ గా చేస్తానంటే అదేం కొందరు. దేనికోసం? సమాధానం చెప్తున్నాడు ఈ శ్లోకంలో. వాళ్ళతో అంటే ఇదే లక్ష్యం. భక్తికి లక్ష్యం ఏమి? ఈ సూత్రమే. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. ఏత్వక్షరమనిర్దేశ్యం, నిర్దేశింపబడటానికి వీలు కానటువంటి అక్షర స్వరూపం, దేశ కాలముల చేత పరిమితించబడనటువంటి అక్షర స్వరూపం, అది అనిర్దేశ్యం అంటారు. మామూలుగా అన్ని ఏమిటి? దేశ కాలముల చేత లొంగిపోతాయి. నశింపబడేవన్నీ దేశ కాలములనే ప్రమాణానికి లొంగి ఉంటాయి. అర్థమైందా? ఏదో ఒక పప్పు పూర్వం మీ ఆవిడ ఉండేది అయ్యా, ఎన్ని రోజులు బాగుంటుందంటాం. అదైతే అమెరికాలో ఉండారు కదా, 10 రోజులన్నా బాగుంటుంది. ఇండియాలో వండినా, అమెరికాలో వండినా, ఆ వండిన పప్పు కూర ఎన్ని రోజులు బాగుంటుంది? ఒకరోజే. కర్ణాటకి ఎంత కష్టపడి వండానో తెలుసా నీకోసం అని 4 రోజులు ఆగి వడ్డించింది నీకు. ఏమంటావు అప్పుడు?
అసలు ఎవరితో పడినా ఎలా పడినా 4 రోజుల తర్వాత ఇది పనికిరాదు తల్లి. దేశ కాల మానముల చేత ఇది విరచించబడింది. దాంట్లో ఉన్న జీవ లక్షణం పోయి పడైపోయింది. ఇక అది పనికిరాదు. ఇక అంతేనా కాదా? సరే పోని ఎంతో కష్టపడి ఆవిడ పాపం ఇండియా నుంచి నీకోసం అని ఒక మంచి నూజివీడు రసం మామిడి పండు పట్టుకొచ్చింది. ఒక నెల రోజులు ఆగి తినాలి ఇది. ఎందుకని మరి పండాలి కదా, అక్కడి నుంచి పండిన పట్టుకొస్తే పాడైపోతాయి కదా. అందుకని శుభ్రంగా ఒక పెట్టెలో పెట్టి ఒక నెల రోజులు ఆగితే పండుతుంది అని చెప్పి నెల రోజులు ఆగి చూసావు. ఏమైందని నెల రోజులు ఆగి చూస్తే ఏమైంది? అయ్యో కుడిపోయిందా? అన్యాయం పాడుగాను. అంత కష్టపడి అక్కడి నుంచి తెస్తే అలా కుడిపోవడం ఏంటండి? ఇక్కడ ఉన్న కాలమాన వాతావరణ పరిస్థితుల ప్రభావం చేత నశించి ఇలా ఏ పదార్థమైనా సరే నశించిపోతున్నది. దేశ కాలములు అనేటటువంటి పరిమితి చేత నశింపబడేవన్నీ కూడా నీ లక్ష్యం కాదు. ఇప్పుడు నీ శరీరం దేశ కాలములనే పరిమితికి లొంగి ఉందా లేదా? లొంగి ఉందా లేదా? ఇవాళ మీ ఆవిడ ఏం చెప్పిందంటే, అసలే ఈశ్వర ఆరాధన చేసావు కదా, నేను మళ్ళీ ఒక 1000 సంవత్సరాల తర్వాత కలుస్తానులే అని ఏమంటావు? 1000 సంవత్సరాల తర్వాత ఇలాగే ఉంటావు నువ్వు ఉండవా? అరే నేను వచ్చేదాకా అలా ఉండమని అడిగింది కదా ఆవిడ. అసలే ఈశ్వరుడివి, ఆ మాత్రం వరం ఇవ్వలేవు. ప్రతిభక్తి కలిగి నేను వరం అడుగుతున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను నేను ఇండియా, 1000 సంవత్సరాల రాజు నేను మళ్ళీ దర్శిస్తాను, ఇలాగే ఉంటుంది అన్నట్టుగా. ఎందుకంటే ఈశ్వరుడు మారడుగా, మరి మారని వాడెవడో వాడే ఈశ్వరుడు, మారేవాడెవడో వాడే జీవుడు. నేను 1000 సంవత్సరాల రాజు వస్తానంటే ఇప్పుడు 1000 సంవత్సరాల తర్వాత ఆవిడ ఇలాగే వస్తుందా? వేళ ఇదే శరీరంలో ఉన్నా ఇలాగే వస్తుందా? 1000 సంవత్సరాల తర్వాత నీ శరీరం ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటాడు. నీ శరీరం ఎలా మార్పులకు గురవుతుంది? దేశకాలముల చేత మార్పులకు. మరి ఇప్పుడు ఇది క్షరమనాల అక్షరం? నశించిపోయేది ప్రతిదీ, మార్పులకు లొంగేది ప్రతిదీ క్షరమే అంటున్నది. కాబట్టి అటువంటి క్షరమైనటువంటి వాటిని ఆశ్రయించడానికి భక్తి అవసరం లేదు. భక్తి వలన ఏం తెలుసుకోవాలి? ఏ త్వక్షరమ నిర్దేశ్యం. ఈ సృష్టిలో దేశ కాలముల చేత పరిమితించబడినటువంటి అక్షరమైనటువంటిది ఒకటి, అది అనిర్దేశ్యమైనటువంటిది. దాన్ని తెలుసుకోవడానికే నీకు భక్తి. తర్వాత ఏ త్వక్షరమ నిర్దేశ్యం ఉపాసతే. దేన్ని ఉపాసిస్తే తెలుసుకోవచ్చాడు ఇప్పుడు ఇంతకీ? ఆ అక్షరాన్ని, అవ్యక్తాన్నే ఉపాసించాలి. ఇప్పుడు మనం దేన్ని ఉపాసిస్తాం? వ్యక్తాన్ని ఉపాసిస్తాం. అంటే ఈ సృష్టిలో ప్రతిదీ వ్యక్త రూపంలోనూ ఉంది, అవ్యక్త రూపంలో. ఉదాహరణ అర్థమైంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటారా లేదా? మీరు వాడుకున్నారా? ఏ రూపంలో ఉంటుందండి అది? ఇలాగా ఉంటుందా? పొట్టిగా ఉంటుందా? పొడుగ్గా ఉంటుందా? నల్లగా ఉంటుందా? వ్యక్త రూపం కాదు అది. ఏ జ్ఞానమైనా సరే అదేమిటది? అవ్యక్త రూపం. కాబట్టి అది అక్షరం. అటువంటి అవ్యక్త స్థితిలో ఉన్నటువంటిదే అక్షరం. చాలా చాలా ఇంపార్టెంట్. వ్యక్తంగా ఉన్నదేంటి? ల్యాప్టాప్. కళ్ళ ముందు వ్యక్తంగా ఉన్నదేది ల్యాప్టాప్. అదేనండి. మీ కారులో ఇంజిన్ మీకు ఎప్పుడైనా కనబడుతుందా? మీ కారులో ఇంజిన్ ఎప్పుడైనా కనబడుతుందా? చెప్పి చూడాలి. కారు డ్రైవర్కి ఇంజిన్ కనపడాలా వద్దా? కనపడాలంటే కనపడాలి కదా. మరి కనపడాలా తెలియాలి? కనపడాలా తెలియాలా? నాకు కనపడితే నేను ఒప్పుకుంటాను, అదో లేకపోతే నాకు కనపడకపోతే లేదయ్యా బాబు. ఇంజిన్ లేకపోతే కారు ఎట్లాడుతుంది? కాబట్టి ఫలితం ద్వారా కూడా తెలుసుకోవచ్చు అది ఉంది. కళ్ళకే కనపడక్కర్లా, ఫలితం ద్వారా కూడా
అందులో ఇంజన్ తెలుస్తుంది. అంతేనా కాదా? కారు డ్రైవర్ ఉంటే కారు పరిగెడుతుందంటావా, ఇంజన్ ఉంటే పరిగెడుతుందంటావా? రెండు కారు డ్రైవర్ ఉండాలా, ఇంజన్ ఉండాలా పరిగెట్టాలంటే? కారు రెండు ఇంజన్ ఒక్కటే ఉంది, డ్రైవర్ లేడు, పరిగెడతా ఎలాగా? అదిగో సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా. ఎవరు నడుపుతున్నారు ఇప్పుడు దాన్ని? ఎవరు నడుపుతున్నారు ఇప్పుడు దాన్ని? అవ్యక్తం కళ్ళ కనపడ్డండి బాబు. ఆ సెల్ఫ్ డ్రైవ్ మోడ్ నడుపుతున్న వాడు ఎవడో కళ్ళ కనపడుతున్నాడా? లేదే. కళ్ళ కనబడేదంతా ఏమిటి? వ్యక్తం. కళ్ళకే కాదు, ఇంద్రియాల చేత తెలుసుకోబడేదంతా వ్యక్తమే. ఇందాక ఇప్పుడేదో పాట పాడిందండి, బాగా పాడిందా పాడలేదు? బాగా పాడారా? ఎలా చెప్పారు? మీకు సంగీతం బాగా వచ్చా? రాదా? అది సంగీతం రాకున్నప్పుడు బాగా పాడేది రాదైతే. ఆహా, అదికండి సంగతి. సంగీతం రాకపోతేనే ఎవరు పాడినా అద్భుతంగా ఉంటుంది. కరెక్టేనా? వ్యక్తం. ఆవిడకి ఏం కావాలి ఇప్పుడు? వ్యక్త జ్ఞానం ఉంటే చాలా ఆవిడకి. అది ఆనందం. ఆ వ్యక్తం ఏమిటి? ఆనందం. ఆవిడ పాడినాడు, విన్నా చక్కగా బాగుంది, వెంటనే చాలా బాగుంది, ఆనందంగా ఉంది. ఆ వ్యక్తం ఏమిటి ఇప్పుడు? వ్యక్త ఆనంద రూపం. అది దానికి ఆవిడ సంగీతం రావడం ఎందుకు? అది అవసరం లేదు. అన్న పాట పాడితే ఎంజాయ్ చేసే మనస్తత్వం ఉంటే చాలు, ఆనందించే మనస్తత్వం ఉంటే చాలు. అంతేనా కాదా? మరి దాంట్లో ఉన్న వ్యక్తం సంగీతం. ఆ సంగీత జ్ఞానం లేకుండా పాడాం. సరేనమ్మా, నువ్వు ఆనందించావు కదా, ఒక్కసారి ఆ పాట నువ్వు పాడు తల్లి అన్న. అదే పాట నువ్వు పాడు తల్లి అన్న. ఏమవుతుంది తమ్ముడు? అయ్యో రా. అంటే ఆ పాట పాడడానికి కావాల్సిన సంగీత జ్ఞానం అవ్యక్తం, ఆనందం వ్యక్తం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేనండి. కాబట్టి నీ దృష్టి ఎప్పుడు దేని మీద పెట్టారట? ఈ వ్యక్త రూపాన్ని సాధించాలి అంటే, పొందాలి అంటే వెనకే ఉండాలి. అది ఉంటేనే ఇది, అది లేకపోతే ఇది చెడిపోదు. అంతేనా కాదా? నేను రోజు వంట చేస్తానమ్మా. మీ ఆయన ఇప్పుడు రోజు వంట చేశారా? చేయరా? ఏ పాపం, ఇన్ని సంవత్సరాలుగా చేస్తుంటే పాపం అంత కష్టపడుతోంది, ఒక్క రోజున కూర్చోమా నేను చేస్తాను అన్నాడు ఏమిటి? ఒకవేళ అంటే ప్రమాదం ఏంటొస్తుంది? రోజు తినదు. కాదు, అయ్యో రా. తిన్న వాళ్ళందరూ హాస్పిటలైజ్ అయిపోతారు. ఎందుకని? అవ్యక్తంలో జ్ఞానం లేదు, పాకశాస్త్ర జ్ఞానం లేదు. ఏది దేనికి ఎంత వేస్తే ఏమవుతుందో అని తెలియదు. అప్పుడు ఎలా ఉండతాడు ఆయన? ఒకవేళ ప్రయత్నం చేసి, బ్రహ్మ ప్రయత్నం చేసి నీ మీద ప్రయోగం చేశాడే అనుకోండి, ఆ ప్రయోగం తిన్న వాళ్ళు ఏమైపోతారు? ఏమైనా అవ్వచ్చు. అందుకని అటువంటి అస్వస్థత నీకు కలగకుండా ఉండాలని ఆయన ఆ ప్రయత్నం చేయడం. కాబట్టి వ్యక్త రూపం అనేది ఆనందం. ఆనందం ఎప్పుడు కూడా వ్యక్తం. ఏ జ్ఞానమైనానండి మీరు ఇదేదండి, జ్ఞానమంతా ఎప్పుడు అవ్యక్తం, మిగిలినవన్నీ వ్యక్తం. వ్యక్తం నశించిపోతూ ఉంటుంది, దేశకాలముల చేత నశించిపోతుంది, అవ్యక్తం నశించదు. నువ్వు వండిన కూర నశించిపోవచ్చు, రేపటికల్లా పాడైపోవచ్చు. కూర వండడానికి ఉపయోగించిన జ్ఞానం అది కూడా నశించిపోతుందా? నశించదు. అవినాశి. అవ్యక్తం అవినాశి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించడానికి కూడా జ్ఞానం కావాలా అక్కర్లేదా? కావాలిగా. నువ్వు ఎట్లా అయితే రోజు వంకాయ కూర సృష్టిస్తున్నావు, బెరకాయ, వంకాయలు డైరెక్ట్ గా ప్లేట్లో పెట్టి తినేయచ్చు కదా, వంకాయ కూర అనుకోవచ్చుగా. ద్రవ్యాలన్నీ చుట్టూ ప్లేట్లో పెట్టేసి, వంకాయ కూరలో వేసే ద్రవ్యాలన్నీ యథాతథంగా ప్లేట్లో పెట్టేసి, అయినా వంకాయ కూర తినేసేయి అన్నావు అనుకో, ఆయన ఏమంటాడు? కూర ఏది ఇక్కడ అన్నాడు. అదేమిటి కూర లేకపోవడమే? వంకాయ ఉంది, ఉప్పు ఉంది, కారం ఉంది, పప్పు ఉంది, తర్వాత గిన్నెలు ఉన్నాయి, నూనె ఉంది, అన్ని ఎదురుగా ఉన్నాయి కదా, అని ఏం లేదు. వ్యక్త రూపం వంకాయ కూర లేదా? కదండి. మరి దాంట్లో తయారు చేయాలంటే తదనుగుణమైన జ్ఞానం ఉండాలి కదా. కాబట్టి వ్యక్త రూపాలన్నీ నశించిపోవచ్చు దేశకాలముల యందు, కానీ దానికి మూలమైనటువంటి అవ్యక్తం మాత్రం అవినాశి, నశించదు. అలా తెలుసుకో ఈ సృష్టిని. సృష్టిని రెండు రకాలుగా తెలుసుకోవచ్చు. వ్యక్త రూప పద్ధతిలో తెలుసుకోవచ్చు, రెండు అవ్యక్త పద్ధతిగా కూడా తెలుసుకోవచ్చు. సృష్టి పరాపరములుగా రెండు రకాలుగా ఉంది.
వ్యక్తావ్యక్తములుగా సృష్టి 2 భాగాలుగా. అవ్యక్తం అంతా తదనుగుణమైన జ్ఞానం. ఇల్లు పడిపోవచ్చండి. ఇల్లు కట్టడానికి సంబంధించిన జ్ఞానం కూడా పడిపోద్దా? అది ఎలా పడిపోతుంది? అది పడిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానం పడిపోదు, జ్ఞానం అలాగే ఉంటుంది. అది జీవుడి రూపంలోనో ఈశ్వరుడి రూపంలో ఏదో ఒక రూపంలో ఉంటుంది ఆ జ్ఞానం. అర్థమైందండి? ఈ శరీరం పడిపోయింది అనుకో, కాసేపు ఎవరో పడిపోతుంది కదా. ఈ శరీరాన్ని నిర్మించుకున్నది ఎవరు? ఈ శరీరాన్ని నిర్మించుకున్నది ఎవరు? ఇప్పుడు నీ శరీరం వ్యక్తమా అవ్యక్తమా? వ్యక్తమే. కళ్ళ కనబడుతుందిగా, చెవులకు కనబడుతుంది, కళ్ళకు కనబడుతుంది, ఇంద్రియాల చేత అనుభవించబడుతుంది, దేశకాలములలో నశించిపోతుంది. కాబట్టి వ్యక్తం అని చెప్పాల్సిందే. మరి ఈ శరీరం తయారు చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం అది ఉండాలి, అక్కర్లేదా నీకు? అది అవ్యక్తం. నీలో ఉందా లేదా? ఉందిగా, లేకపోతే ఇంకో తయారు చేసుకుంటావు. ఒక కొండ పగిలిపోయిందండి, కొమ్మరి వాడు ఏడుస్తాడే ఆయన ఒక ఏడవడు. నేను ఇంకో కొండ తయారు చేస్తాను, ఏం పర్వాలేదు, మట్టి అక్కడే ఉంది ప్రశాంతంగా, అది అంటూ ఇంకో కొండ తయారు చేస్తాను. కాబట్టి కొమ్మరి వాడిలో ఉన్న కొండలు తయారు చేసే జ్ఞానం నశించినంత వరకు కొండలు తయారు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మరి ఆ అవినాశి అయినటువంటి జ్ఞానాన్ని గుర్తించాలా మనం? వ్యక్త రూపమైనటువంటి కొండను మాత్రమే గుర్తించాలా? ఆ కొండ యొక్క ప్రయోజనాన్ని గుర్తించాలా అని ఆలోచించమంటున్నాడు. ఏ త్వక్షరమనిర్దేశ్యం నిర్దేశ్యం అవ్యక్తం ఇది పర్యుపాసనే. అంటే అర్థం ఏంటి? నిరంతరాయంగా ఆలోచించాలంటే ఎప్పుడు మనం బుద్ధి వ్యక్తం మీద పోతుండదు. పోయిన ప్రతిసారి అది ప్రవృత్తి మార్గం. వ్యక్తం మీద పోతే ఏ మార్గం? ప్రవృత్తి మార్గం. దాన్ని ఏం చేయాలి? బ్రింగ్ బ్యాక్, నివృత్తి మార్గంలోకి తీసుకురావడమే పర్యుపాసన. భక్తి అంటే బయటికి పరిగెట్టడం కాదు. సరేనండి? మనం భక్తి అంటే ఇప్పుడు ఏమనుకున్నాం? బ్యాగ్ సర్దుకోవడం, వెళ్ళిపోవడమే. వాట్ ఈజ్ భక్తి? బ్యాగ్ సర్దుకో గుడికి. వాట్ ఈజ్ భక్తి? బ్యాగ్ సర్దుకో తిరుమల వెళ్ళు, లేకపోతే బ్యాగ్ సర్దుకో ఆశ్వానికి వెళ్ళు. అలా వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళిపోవడమే భక్తం. అది కాదయ్యా బాబు. ఏ త్వక్షరం అనే ఉద్దేశ్యం అవ్యక్తం పర్యుపాసకే. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి అవ్యక్త రూపమైనటువంటి దాన్ని నువ్వు గుర్తించాలి, ఉపాసించాలి. తర్వాత భాగం ఆగు. ఎక్కడ వెతకమంటావా ఈ అవ్యక్తాన్ని? ఎక్కడో ఒకటే వెతుకుతాను. దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి ఆయన అవ్యక్తుడు, అక్షరం, అనిర్దేశ్యం, అప్రమేయం, అవనీశ్వరు లక్షణాలు. వ్యక్తంగా నీకు కనపడం అంటే నువ్వు పెట్టుకోవాల్సిందే. ఎలా పెట్టుకుంటావా ఆయన్ని? నీకున్నట్టే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నట్టు పెట్టుకుంటావు, శివలింగ రూపంలో పెట్టుకుంటావు, సాలగ్రామ రూపంలో పెట్టుకుంటావు, ఎలానా పెట్టుకో. అవన్నీ వ్యక్త రూపాలు. నేను అనుకున్నటువంటి ఈశ్వరుడు అవ్యక్తం. కాబట్టి అటువంటి ఈశ్వరుడు ఎక్కడున్నాడు? సర్వత్ర గమచింతవ్యం. సర్వకాలములను చింతించాలి, సర్వత్రా దర్శించాలి. ఆ 2 లక్షణాలతో చెప్తున్నాడు. అవ్యక్తం నీకు తెలియాలి అంటే, అనిర్దేశ్యమైనటువంటి అక్షరం నీకు బోధపడాలి అంటే సర్వత్రా, అంతటా ఈశ్వర దర్శనం పొందాలి. అందుకు నీ బుద్ధి భక్తి అనేటటువంటి ఈశ్వరానుసారినిగా ఉండాలి. లేకపోతే ఈ స్థితిని సంపాదించలేవు. సర్వత్ర ఏమండి? అంతటా ఉన్నాడని నాకేమి గ్యారంటీ? ఎవరో గ్యారంటీ ఇవ్వాలి కదా. ఇదేనా కదా? మీరు బ్యాంకులో అప్పు తెచ్చుకుందాం అనుకున్నారండి, మీకెవరు గ్యారంటీ? పెళ్లి చేసుకోగానే నీ తరఫున అన్ని సంతకాలు పెట్టేస్తానని గ్యారంటీ ఇస్తానని సంతకం పెట్టాడు. అంతే కదా. మరి భార్య గారికి భర్త గారే గ్యారంటీ ఇవ్వకపోతే అడుస్తాడు. నేను ఇవ్వనండి, మీ కొలికి ఎవరైనా ఇస్తాను తెచ్చుకోబో అన్నాడు అనుకోండి. వాళ్ళందరూ ఏమంటారు? అదే అమ్మా, ఇద్దరు ఒకే కుటుంబం కదా, ఒకే ఫ్యామిలీ అయ్యి ఉండి ఒకే చోట ఉండి నీ గ్యారంటీ మీ ఆయన ఇవ్వకపోతే ఎలాగా అంటాడా లేదా? అదే మాట అంటున్నాడు. అంతటా వెతకమంటున్నావు, అంతటా ఉన్నాడు అంటున్నావు. ఆ ముందు మాటలు ఏం చెప్పాడు?
అంతటా వెతకాలి, అంతటా ఉన్నాడు. 2 లక్షణాలు ఒకసారే చెప్పాడు. ఆయన ఉండటమేమో అంతటా ఉన్నాడు, కానీ వెతకడం ఎక్కడ వెతకాలి? అంతటా వెతకాలి. ఎందుకని? అతడు కదలకుండా ఉన్నాడు కాబట్టి. కూటస్థమచలం ధ్రువం. ఈ 3 భగవంతుడి యొక్క లక్షణం. భగవంతుడు ఎలా ఉన్నాడు? కూటస్థమై ఉన్నాడు, అచలమై ఉన్నాడు, ధ్రువంగా ఉన్నాడు, కదలకుండా ఉన్నాడు, మారకుండా ఉన్నాడు, ప్రకాశమై ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? కదలకుండా ఉన్నాడు, మారకుండా ఉన్నాడు, ప్రకాశంగా ఉన్నాడు. 3 మాటలు అవి. కూటస్థం, అచలం, ధ్రువం. కాబట్టి ఎక్కడ ప్రకాశం కనబడ్డా అది భగవంతుడే, ఎక్కడ మారనిది కనబడ్డా అది భగవంతుడే, ఎక్కడ కదలనిది కనబడ్డా అది భగవంతుడే. ఇప్పుడు సులభమైన కథ వెతకడం. అంతకుముందు ఏం చెప్పాడు? అంతటా వెతుకు. ఎందుకని? ఆయన సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నాడు. అలా చెప్తే నేను ఎక్కడ చూపుతానండి? ఏదో కొద్దిగా క్లూ చెప్పండి, హింట్ ఇవ్వండి అన్నాడు కదా. ఆ హింట్ ఏమిటి? సూచన ఏమిటి? కూటస్థ అచలం ధ్రువం. కూటస్థం, అచలం, ధ్రువం. ఈ 3 లక్షణాలతో అవ్యక్తమైనటువంటి, అక్షరమైనటువంటి ఈశ్వరుణ్ణి బాగా వెతుకు, అంతటా వెతుకు. అంతటా ఆయనే ఉన్నాడనేటటువంటి జ్ఞానం పొందడమే భక్తి. ఆ ఈశ్వర దర్శనాన్ని పొందడమే భక్తి యొక్క ప్రయోజనం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.